యుద్ధం గెలవాలంటే కత్తి ఒకటే ఉంటే సరిపోదు. శత్రువు మైండ్‌తో ఆడుకునే తెలివితేటలు ఉండాలి. ఒక చిన్న కథ చెప్తాను వినండి. మీ లైఫ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసే యాంగిల్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఒక వ్యక్తి ఇంటి ముందు ప్రతిరోజు కొందరు వచ్చి తమ కార్లను పార్క్ చేసేవారు. విసిగిపోయిన అతను అక్కడ ఒక బోర్డు పెట్టాడు. ఇక్కడ పార్కింగ్ చేయకండి, ₹250 జరిమానా అని. కానీ జనాలు దాన్ని లైట్ తీసుకున్నారు. అసలు మన దగ్గర ఫైన్ వసూలు చేసే హక్కు వీడికి ఎక్కడిది అనుకుంటూ తిరుగుబాటుగా మళ్ళీ అక్కడే పార్క్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అతను కోప్పడలేదు. కాస్త తెలివిగా ఆలోచించి బోర్డు మీద ఉన్న మాటలని మాత్రమే మార్చాడు. ఇక్కడ పార్కింగ్ అందుబాటులో ఉంది, రోజుకు ఛార్జ్ ₹250 మాత్రమే. అంతే, మ్యాజిక్ జరిగింది. ఆ రోజు నుంచి అక్కడ ఒక్కరు కూడా కార్ పార్క్ చేయలేదు. ఆలోచించండి, రూల్ అదే, అమౌంట్ కూడా అదే, ₹250. కానీ కేవలం పదాలు మారగానే జనాల మైండ్ సెట్ ఎందుకు మారింది? ఎందుకంటే ఫైన్ అని వినపడగానే మన ఈగో హర్ట్ అవుతుంది, ఎదురు తిరగాలి అనిపిస్తుంది. అదే ఛార్జ్ లేదా రేట్ అని వినపడగానే మన మైండ్ కస్టమర్లా ఆలోచిస్తుంది. అక్కడ పార్క్ చేస్తే ₹250 నష్టపోతామనే భయం మొదలవుతుంది. దీనే సైకాలజీలో పర్సెప్షన్ షిఫ్ట్ అంటారు. మన లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు బాస్ అయినా, లీడర్ అయినా, లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్నైనా ఎవరి మీదనైనా ఒత్తిడి తెచ్చి భయపెట్టి బలవంతంగా మీ మాట వినిపించలేరు. ఫోర్స్ అనేది ఎప్పటికీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. స్మార్ట్ పీపుల్ ఎప్పుడు రూల్స్ మార్చరు, అవతలి వ్యక్తి ఆలోచించే విధానాన్ని మారుస్తారు. సో సమస్య ఎంత పెద్దదైనా సరే దాని కోపంతోనో బలంతోనో కాదు, ప్రశాంతంగా మీ క్రియేటివిటీతో సాల్వ్ చేయండి. నెక్స్ట్ టైం మీకు ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు ఫోర్స్ యూజ్ చేయకండి. కాసేపు ఆగి మీ యాంగిల్ని మార్చండి. బలం కంటే బుద్ధి చాలా పవర్ఫుల్ అని మీరు నమ్మితే కమెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.